వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. నేను మీ దుర్గా ప్రసాద్. టాలీవుడ్ లో ఇప్పుడు జరుగుతున్న ఒకే ఒక్క సెన్సేషనల్ న్యూస్. ఒకవైపు పెద్ద రిలీజ్ ఉంది. మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు బుచ్చిబాబు సనా డైరెక్షన్ లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ పెద్ది జూన్ 4th కి అయితే రిలీజ్ కావడానికి రెడీ అయిపోతుంది. కానీ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సింగిల్ ఓనర్ థియేటర్స్ మేము మా డిమాండ్ ఒప్పుకోకపోతే ఈ సినిమాని ఆపేస్తాం, ఈ సినిమా జూన్ 4th కి రిలీజ్ అవ్వదు అని ఖచ్చితంగా కూర్చున్నారు మామ, నిలబడిపోయారు. అసలు ఎందుకు? మొత్తానికి అయితే అందరికీ షాక్. ఈ మధ్య రీసెంట్ కాలంలో జరుగుతున్న ఇష్యూలే ఇవి. సినిమాలు ఆగిపోవటం, సినిమా టయానికి రిలీజ్ అవ్వకపోవటం, కరెక్ట్ గా టికెట్లు బుక్ చేసుకున్న మనుషుల్ని, ఐ మీన్ లైక్ మా ఆడియన్స్ మనల్ని ఎర్రి పప్పలు చేయడం, ఏప్రిల్ ఫూల్ చేయడం. ఎంతో ఇష్టంగా టికెట్ బుక్ చేసి సినిమా హాల్ దగ్గరికి వెళ్తే బై టాటా పంపించడం, లేదంటే బుక్ మై షోలో సో గాట్ క్యాన్సిల్డ్, యువర్ రిఫండ్ విల్ బి రిసీవ్డ్ విత్ ఇన్ 48 hours అన్నట్టు చెప్పడం. ఇవే మనం ఈ మధ్య కాలంలో అఖండ నుంచి చూస్తున్నాం. మనకి ఈ మధ్య కాలంలో ఎక్కువ అయిపోయాయి మామ. అయితే ఈ టాపిక్ లో వస్తే అసలు ఈ స్టార్ హీరో సినిమాలకే ఎందుకు ఇలాంటి పరీక్ష ఈ పెద్ద టైంలో? అసలు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? అసలు రెంటల్ వర్సెస్ పర్సంటేజ్ అంటే ఏంటి? థియేటర్స్ ఓనర్స్ కి అండ్ డిస్ట్రిబ్యూటర్స్ కి, ప్రొడ్యూసర్ కి మధ్య ఉన్న గొడవలు ఏంటి అనేది డీటెయిల్డ్ గా ఈ వీడియోలో మాట్లాడుకునే ప్రయత్నం, మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తామా. సో దానికోసం మీరు చేసిన వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే మీరు మన యొక్క వీడియోని లైక్ చేయండి, లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చిపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, కింద బెల్ ఐకాన్ ఉంటుంది. అయితే బేసిక్గా ఈ రూట్ కాజ్ ఆఫ్ ద ఇష్యూ మొదలైంది రెంటల్ సిస్టమ్ వర్సెస్ పర్సంటేజ్ సిస్టమ్ అమ్మా. ఇదంతా థియేటర్ రెవెన్యూ షేరింగ్, అసలు థియేటర్ లో పంచుకునే విధానం దగ్గర అయితే ఈ ఇష్యూ స్టార్ట్ అయింది మామ. మన తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటి వరకు తెలుగు రాష్ట్రాల్లో రెంటల్ సిస్టమ్ మీద థియేటర్స్ నడుస్తున్నాయంట. అంటే సింపుల్ గా మీకు అర్థం చెప్పాలంటే, థియేటర్ ఓనర్ ఉంటాడు, వాడికి ఒక షాప్ ఉంటుంది. ఆ షాప్ లో సినిమాని వేస్తాడు. ఆ షాప్ కి ప్రొడ్యూసర్, డిస్ట్రిబ్యూటర్ సినిమాని తీసుకొస్తాడు. తీసుకొచ్చి థియేటర్ ఓనర్కి మాత్రం ఆ సినిమా హిట్ అయినా ఫట్ అయినా ఏదైనా సరే రెంట్ మాత్రమే పే చేస్తాడంట. సపోజ్ థియేటర్ ఓనర్ వచ్చి ₹1,00,000 రెంట్కి తీసుకున్నాడు పెద్ద సినిమాని. ఆ పెద్ద సినిమా ప్రదర్శించినప్పుడు ఆ రెంట్ వారానికి 1,00,000 మాత్రమే ఇస్తాడు. ఆ సినిమా హిట్ అయిన 1,00,000, ఫ్లాప్ అయిన 1,00,000. కాకపోతే ఇక్కడ థియేటర్ ఓనర్స్ ప్రాబ్లం ఏంటంటే, సినిమా హిట్ అయితే మాకు రెంట్ వస్తుంది, కానీ షేరింగ్ అంతా, లాభాలంతా ప్రొడ్యూసర్కి వెళ్ళిపోతున్నాయి. అదే సినిమా ఫ్లాప్ అయితే మాకు ఆ రెంట్ అయితే వస్తుంది, కానీ మాకు రావాల్సిన ఈ క్యాంటీన్, ఈ కుర్చీ, ఐ మీన్ లైక్ పార్కింగ్, మిగిలినవి ఉంటాయి కదా, వాటి మీద థియేటర్లు నష్టపోతున్నాయంట. బికాస్ ఫ్లాప్ అయిన మూవీకి థియేటర్కి జనాలు ఎలాగో రారు, వాళ్ళ రెంట్ అయితే ఇస్తారు. ఇంకొంచెం మరి ఆ జీతాలు అవన్నీ ఇవ్వాలంటే వీళ్ళకంటే ఈ క్యాంటీన్ మీద, ఈ పార్కింగ్ విషయాల్లో కొంచెం రెవెన్యూ తెచ్చుకునే ప్రయత్నం చేస్తాయంటే థియేటర్ యాజమాన్యాలు. అది వర్షమామ. ఇక్కడ మీకు క్లియర్ గా అర్థమైంది అనుకుంటున్నా. కానీ ఇప్పుడు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో థియేటర్ యాజమాన్యాలు ఏమంటున్నాయంటే, మాకు రెంట్ వద్దు. వాళ్ళు క్లియర్ గా చెప్తుందంటే, మాకు రెంట్ వద్దు, పర్సంటేజే ముద్దు, పర్సంటేజే కావాలి అని డిమాండ్ చేస్తున్నారు. ఇటువైపు ప్రొడ్యూసర్లు అయితే ఒప్పుకోవట్లేదు. కానీ ఈ రెంట్ వద్దు పర్సంటేజ్ అంటే, ఈ పర్సంటేజ్ ఎలా అంటే మామ, టికెట్ ఒక పర్సన్ ఒక ₹100 టికెట్ కొంటే అందులో పర్సంటేజ్ 60-70 అవచ్చు. సపోజ్ నువ్వు ₹100 మన యూట్యూబ్ అల్గారిథంలు మాట్లాడుకుంటే, నువ్వు ₹100 పెట్టి టికెట్ కొన్నావు మామ, నువ్వు నేను ₹100 పెట్టి టికెట్ కొన్నావు. ఆ టికెట్ లో ₹70, ఒక ₹80 ప్రొడ్యూసర్కి వెళ్తే ఆ 20% మన థియేటర్ ఓనర్లకు వెళ్ళాలి. సో అది పర్సంటేజ్ విధానం. ఆ పర్సంటేజ్ ఎంత అనేది వాళ్ళకి లెక్కలు దిగట్లేదు, అస్సలు దిగట్లేదు. వాళ్ళిద్దరి మధ్య ఆ పర్సంటేజ్ విధానం అనేది నడవట్లేదు. అదైతే కనుక వేరే రాష్ట్రాల్లో, మన ఇండియాలో తెలుగు రాష్ట్రాల్లో, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కాకుండా మిగిలిన రాష్ట్రంలో అయితే బాగా జరుగుతుందట. సక్సెస్ఫుల్ గా రన్ అవుతుందట. అది ఇక్కడ కూడా తీసుకురండి, వేరే రాష్ట్రాల్లో ఉన్నప్పుడు మనకెందుకు లేదు అనేది వీళ్ళ డిమాండ్ గట్టిగానే ఉంది. మేబీ పర్సంటేజ్ ఇస్తే ఏముంది, ఎంతో కొంత పర్సంటేజ్ నాకు కూడా అనిపిస్తుంది మనకైతే. సో ఇదైతే ఈ విషయం జరుగుతుంది. దాన్ని ప్రొడ్యూసర్లు కైట్ ఆపోజిట్ గా నడుస్తున్నారు. కావలసిన థియేటర్లు వదిలేసుకోండి, థియేటర్ లేకపోతే మానేయండి అని వాళ్ళ వాదన. వీళ్ళ వాదన వచ్చేసి మాకు పర్సంటేజ్ లేవండి, లేదంటే ఆపేస్తాం అని వీళ్ళ వాదన. ఇక్కడ ఎగ్జిబ్యూటర్లు అయితే ఒక్క విషయాన్ని క్లియర్ గా చెప్పారు మామ, పెద్ద సినిమాకి ఎఫెక్ట్. అసలు ఈ విషయం పెద్ద సినిమాకి ఎఫెక్ట్ ఎందుకు అవుతుందంటే, దానికోసం ఎఫెక్ట్ అవ్వట్లేదని ఈ డిస్ట్రిబ్యూటర్లు అయితే, వీళ్ళైతే ఎవరు ఉన్నారో వాళ్ళు మీడియా ముందుకు వచ్చి ఒక క్లారిఫికేషన్ ఇచ్చారు. చరణ్ గారితో కానీ, ఈ పెద్ద మూవీ ప్రొడ్యూసర్తో కానీ మాకు ఎలాంటి వ్యక్తిగత గొడవలు లేవు, కానీ వాళ్ళు ఈ సినిమాని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు, ఈ సీజన్ లో వస్తున్న అతి పెద్ద టాలీవుడ్ మూవీ ఏదన్నా ఉందంటే అది పెద్ద.
సో ఇలాంటి సినిమాని పెద్ద రిలీజ్ టైంని ఆపుకుంటే ప్రెషర్ పెడితే నిర్మాతలు దిగొస్తారనేది ఈ థియేటర్ ఓనర్స్ వర్షన్ మాట. అదే వాళ్ళ ప్లాన్ బేసిక్ గా కనిపిస్తుంది. సో బికాస్ నిజానికి ప్రొడ్యూసర్ ఛాంబర్ లో ఈ మీటింగ్స్ అంతా జరిగాయంట, కొంత పర్సెంటేజ్ ఇస్తాము, కొంత యూనో రెంటల్ బేస్ లో ఇస్తాం అనుకున్నారంట. కానీ ఈ ఈ రీసెంట్ గా పెట్టిన ప్రెస్ మీట్ల ప్రకారంగా దానికి కానీ వాళ్ళు కంప్లీట్ గా ఆపోజిట్ గా వెళ్ళిపోతున్నారు. మాకు రెండు వద్దు, ఓన్లీ పర్సెంటేజ్ ఇవ్వండి చాలు. గతంలో హరిహరి వీరమల్లు టైంలోని డిస్కషన్ జరిగాయంట మామ. అప్పుడు ఏదో పైన చప్పర్ చేసి జప్పడు జంబర్ మాట చేసి కామ్ చేసి పంపించారట. మరి ఇప్పుడు పెద్ది భుజాల మీద తుపాకీ పెట్టకపోతే అని చెప్పి కొందరు గేమ్స్ ఆడుతున్నారు. పెద్ది మూవీని కావాలని ఆపేయడానికి ట్రై చేస్తున్నారు, ఇలా ఆపేయడానికి ట్రై చేస్తున్నారంటే బికాస్ రిలీజ్ ఉంది, థియేటర్ల వల్ల వాళ్ళ ఆవేదన చెప్పుకోవాలి, అందుకోసం వాళ్ళు ఈ ప్లాన్ వేశారు. సో ఈ మధ్యకాలంలో ఇలాంటి ట్రెండ్ అయిపోయింది. సినిమా రిలీజ్ టైంకి ఆపుకుంటే థియేటర్లు ప్రొడ్యూసర్లు దిగి వస్తారు, ప్రొడ్యూసర్లు హీరోలు అన్నట్టు విషయంలో జరుగుతుంది. మరి ఇదంతా గొడవ ఒక విధంగా జరుగుతుంటే థియేటర్ల దగ్గర క్యూ లైన్లు ఖాళీ అయిపోవడం, థియేటర్ల దగ్గర జనాలు రాకపోవడం, ఆ టికెట్ ప్రైజుల హైపులు, వీటి గురించి మనకైతే ఒక షాకింగ్ న్యూస్ మామ. థియేటర్ ఓనర్లు టికెట్ రేట్లు పెంచొద్దని తెలంగాణ, ఎస్పెషల్లీ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారికి లెటర్ రాశారంట. ఇది వినడానికి మనకి షాక్. యాక్చువల్ గా థియేటర్స్ కానీ థియేటర్ ఓనర్లు కానీ వాళ్ళకి డబ్బులు రావాలని కోరుకుంటారు, కానీ డబ్బులు రావద్దని రాయడం నాకు బాగా అనిపించింది ఆ పాయింట్. ఎందుకంటే అట్లీస్ట్ థియేటర్ ఓనర్స్ కి ఆ పెయిన్ తెలిసింది. బికాస్ థియేటర్స్ ఓనర్స్ నడిపేది ఆదే కాబట్టి ఆ థియేటర్ టికెట్ రేసింగ్ ఆ పెయిన్ వాళ్ళకి తెలిసింది. ఇటీవల కాలంలో చూసుకున్న ఏ పెద్ద సినిమా, అది సినిమా రేంజ్ చెప్పొచ్చు, బడ్జెట్ లేదు, ఏం లేదు, ఎలాంటిది పెద్ద హీరో సినిమా అయితే చాలు టికెట్ రేస్ పెంచుతున్నాం, ఒక బోర్డుకి వెళ్తారు, ఒక కోర్టు నుంచి ఒక ఆర్డర్ తెచ్చుకుంటారు, గవర్నమెంట్ నుంచి పెంచేస్తారు, 100 పెంచేస్తారు, 25 పెంచేస్తారు, ఆల్రెడీ టికెట్ రేట్ ఎక్కువ ఉంటుంది, మళ్ళీ పెంచేస్తారు. సో ఇలా చేయటం వల్ల థియేటర్ ఓనర్స్ అబ్జర్వ్ చేసింది అంటే ఫ్యామిలీ ఆడియన్స్ తగ్గటం, ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్స్ కి రాకపోవటం, దీనివల్ల సింగిల్ స్క్రీన్స్ అన్ని ఖాళీగా ఉండటం, అందుకే రేట్లు పెంచకుండా వాళ్ళకి ఏదన్నా ట్యాక్స్ బెనిఫిట్ ఇవ్వండి అందులో అన్నట్టు వాళ్ళు అంటే ఈ థియేటర్ ఓనర్స్ అనుకున్నట. నాకు ఇక్కడ చాలా బాగా అనిపించింది ఈ విషయం. బికాస్ మిగిలినవి ఈ పర్సంటేజ్లు ఈ రెంటలు అనేది వాళ్ళ యుద్ధం, కానీ అట్లీస్ట్ కామన్ ఆడియన్ బాధ థియేటర్ ఓనర్ కి తెలిసింది. బికాస్ పైన ఉన్న ప్రొడ్యూసర్ తెలియదు, డిస్ట్రిబ్యూటర్ తెలియదు, హీరోకి తెలియదు, సినిమా ఇండస్ట్రీకి తెలియదు. వాళ్ళు ఏం చెప్పుకుంటారో సినిమా పెద్దది తీసు, పెద్ద సినిమా డబ్బులు ఎంత అయింది, మాకు రెమ్యునరేషన్ హీరోలకి ఎంత ఇచ్చామనేది ఎవ్వరో చెప్పడు, కానీ సినిమా టెక్నికాలిటీగా విజువల్ గా వండర్ గా తీసామని చెప్పేసి టికెట్ రేట్లు అయితే పెంచడం జరుగుతుంది. నిజంగానే సామాన్య ప్రజలు, నిజంగానే కామన్ ఆడియన్స్ సినిమాకి వెళ్ళాలంటే ఇది పెద్ద ప్రాబ్లం గా మారిపోయింది. ఒకప్పుడు సినిమాకి వెళ్ళాలంటే క్యూ లైన్ లో కొట్టుకున్నారు, ఫ్యాన్స్ ఆల్మోస్ట్ వెళ్తారు. ఫ్యామిలీ ఆడియన్స్ రావాలంటే 100కి 1000 సార్లు ఆలోచించాల్సి వస్తుంది, 100కి 1000 సార్లు ఆలోచించాల్సింది. అది నిజమే, 100కి 1000 సార్లు ఆలోచించాల్సింది. బికాజ్ ఒక్క ఫ్యామిలీకి వెళ్తే ఒక గుడి టెంపుల్ లేదంటే ఏదన్నా వెకేషన్ టూర్ ప్లాన్ చేయొచ్చు అన్న భావనలో పడిపోయారు. ఎందుకు ఆ డబ్బులని దానికి పెట్టే బదులు ఒక నెల రోజుల్లో 10 రోజుల్లోనో మళ్ళీ వీళ్ళు థియేటర్లు ఈ సినిమా వాళ్ళు వెళ్ళి ఓటీటీకి అమ్మేసుకుంటారు. ఆ ఓటీటీలో వచ్చి చూసేసి దజ్జా కాలు మీద కాలు వేసుకొని టీ తాక్కుంటూ మనకి వాష్రూమ్కి వెళ్ళాల్సి వస్తే ఆపేసుకుంటూ ప్లే చేసుకుంటూ ఆన్ అండ్ ఆఫ్ లో చూసేయవచ్చు అనే భావనలో అయితే జనాలు వచ్చేసారు. ఆల్మోస్ట్ ఈ రేట్లు పెంచడం అనేది కరెక్ట్ కాదని అట్లీస్ట్ థియేటర్ ఓనర్స్ కి కామన్ ఆడియన్స్ బాధ వాళ్ళకి తెలిసింది రియాలిటీలో. అట్లీస్ట్ ఆ పాయింట్ ని పెట్టడం నాకు చాలా బాగా అనిపించింది. ఎనీవే ఏపీలో అయితే ఆ రేట్లు తగ్గించడం అనేది జరగదు. ఎందుకంటే సివిఎన్ చంద్రబాబు గారు, మన ఫ్యామిలీలో మన బాలకృష్ణ గారు సినీ ఫ్యామిలీ, ఇటువైపు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, ఆయన సినిమాకే స్వయంగా ఆయన రేట్లు పెంచుకున్నప్పుడు ఈ సినిమాలకు పెంచకుండా ఎలా ఉంటారు చెప్పండి? ఖచ్చితంగా రేట్లు పెంచుతారు. ఎవరి వర్షం ఏదైనా సరే. నా వర్షం అది ఈ రేట్లు పెంచే కాన్సెప్ట్ ఆల్రెడీ ఎక్కువ రేట్లు ఉన్నదాన్ని మళ్ళీ ఎక్కువ రేట్లకు అమ్మటం అనేది అన్యాయం అనే చెప్పొచ్చు. ఫ్యాన్స్ ని మరీ అన్యాయంగా దోచుకుంటారు ప్రీమియర్ షోలు పెట్టి. తర్వాత నార్మల్ ఆడియన్స్ రావాలంటే మినిమం 10 రోజులు 15 రోజులు వెయిట్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది ఆ టికెట్ నార్మల్ ప్రైస్ రావడానికి. బికాస్ నార్మల్ ప్రైస్ లోనే ఉన్నప్పుడే థియేటర్లకు వెళ్ళనే పరిస్థితి, ఎక్కువ ఉన్నప్పుడు ఎవడెళ్తాడు చెప్పండి? సో ఇది అలా ఆవేదన అర్థం చేసుకున్నారు, అట్లీస్ట్ థియేటర్స్ ఓనర్స్ అర్థం చేసుకున్నారు. ఈ విషయంలో నాకు గుడ్ అనిపించింది. ఆంధ్రప్రదేశ్ లో కూడా అలాంటి జియో ఏదైనా తెచ్చేసి మనకి ఇస్తే బాగుండు, బట్ అక్కడ అలాంటివి జరగవు. కానీ తెలంగాణలో అయితే జరిగిందంట. ఇది అసలు మ్యాటర్ మామ. సినిమాలు ఆ రెంటలు వర్సెస్ పెద్ద సినిమా మీద పడిన ఎఫెక్ట్ ఇదంతా. మరి పెద్ద భూపాల్లో లాంచ్ ఈవెంట్లు అవి ఇవి చేసేసుకుంటా వచ్చేస్తున్నారు. మరి
ఇటువైపు ఏమో థియేటర్లో డిస్ట్రిబ్యూటర్లో ఈ ఇష్యూ కనుక 29th కల్లా ఫిక్స్ అవ్వకపోతే, ఈ మంత్ 29th ఫిక్స్ అవ్వకపోతే ఖచ్చితంగా ఈ సినిమా ఆగిపోయే ఛాన్స్ అయితే ఉంది. థియేటర్లోకి రాదు, పెద్ద సినిమాని ఆపేస్తారు. ఎస్పెషల్లీ తెలంగాణలో అయితే ఆపేస్తారు. ఫ్యాన్స్ కి నిరాశ తప్పదు, టికెట్లు బుక్ చేసుకునే ఒక్క తప్పదు. లేదు పర్సంటేజ్ విషయంలో ఏదో సర్ది ముంచేసి భయపెట్టేసి పెద్ద సినిమాలు మీ హాల్కి ఇవ్వమన్నట్టు ఏదో చేస్తే మరి ఏమి చెప్పలేము. ప్రస్తుతానికైతే ఈ ఇష్యూ సాల్వ్ అవ్వకపోతే సినిమా ఇండస్ట్రీకి రాదు. మరి మీరు చెప్పండి మామ, టికెట్లు సినిమా ఇండస్ట్రీ ప్రొడ్యూసర్స్ బతకాలంటే ఏది ముఖ్యం? మరి ఈ ఫిలిం ఇండస్ట్రీ ఇష్యూని ముందుకు తీసుకెళ్లి సార్ట్ అవుట్ చేసుకోవడం బెస్టా, పర్సంటేజ్ బెస్టా, రెంటల్ బెస్టా, విన్న తర్వాత థియేటర్ రేట్లు పెంచడం కరెక్టా కాదని మీ అభిప్రాయం కూడా కింద కామెంట్ బాక్స్ లో మెన్షన్ చేయడం. పెద్ద సినిమా ఆగిద్దా ఆగదు అది కూడా కామెంట్ చేయండి. మీరు ఎంత వెయిట్ చేస్తున్నారు పెద్ద మూవీ కోసం కామెంట్ చేసేసి వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం, అలాగే బెల్ ఐకాన్ వల్ల పెట్టుకోండి. అంటిల్ దెన్ ఉంటాము, బాయ్.